మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే ఖైరతాబాద్ గణేష్ ప్రాంగణం కిటకిటలాడుతుంది. ఈ రోజు చివరి పూజ అందుకునున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. లాంగ్ వీకెండ్ కావడంతో గణేష్ను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. రేపు దర్శనానికి అనుమతి ఉండదని తెలిపింది ఉత్సవ సమితి. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జన పనులు మొదలుపెట్టనున్నారు. గణేష్ ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, భక్తుల తాకిడి ఎలా ఉంది? సో ఉత్సవ సమితి సభ్యులు ఏం చెప్తున్నారు? మనం చూస్తున్నాము ఖైరతాబాద్ గణనాథుడి వద్ద భక్తుల సందోహం కనిపిస్తూ ఉంది. ఇక చివరి వీకెండ్ కావడంతో చివరి దర్శనం కూడా కావడంతో కూడా భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చాలా లక్షలాది మంది భక్తులు ఇవాళ వచ్చే అవకాశం ఉండడంతో కూడా పోలీస్ బందోబస్తు కూడా అదే రీతిలో ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా కూడా పోలీస్ సిబ్బంది ఇక్కడ మొత్తం చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే ఇవాళ పూర్తిగా చివరి పూజ, ఇక రేపటి నుంచి నిమజ్జనానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, అలాగే తస్కర్లోకి ఎక్కించడం, వెల్డింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తూ ఉన్నారు. ఇక అర్ధరాత్రి వరకు ఈ భక్తుల సందోహం ఇవాళంతా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో లక్షలాది మంది భక్తులు ఈ ఇరు రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో మనకు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణనాథుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇస్తూ ఉన్నారు. అయితే గల్లీ గల్లీ కూడా మన గణేశుని చూస్తూ ఉంటాము. కానీ ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు ఎంతో మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రుల్లో పూర్తిగా కూడా 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఇవాళ చివరి పూజా కార్యక్రమం సందర్భంగా ఒకవైపు శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే లక్ష రుద్రాక్ష మాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే భక్తుల కోసం కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 10 గంటల ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణాన్ని ఇక్కడ నిర్వహించనున్నారు. అనంతరం లక్ష రుద్రాక్ష మాల కార్యక్రమం ఉండనుంది. ఇక రేపు ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. అయితే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఆ పక్కనే ఉన్న టస్కర్స్ను కూడా ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించిన టస్కర్స్ను కూడా ఇక్కడ తీసుకొని వచ్చారు. దానికి సంబంధించిన వెల్డింగ్ పనులు కూడా సాగుతూ ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు పూర్తిగా వెల్డింగ్ పనులు పూర్తయి ఎల్లుండి ఉదయం కూడా టస్కర్ పైకి ఖైరతాబాద్ గణనాథుడిని ఎక్కించే అవకాశం ఉంది. ఎల్లుండి నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతాయి. క్రేన్ నెంబర్ 4 వద్ద పూర్తిగా మధ్యాహ్నం లోపు నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేయాలని ఇప్పటికే పోలీస్ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఉదయం నిమజ్జనానికి సంబంధించి త్వరగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు బయలుదేరనున్నారు. ఇక లాంగ్ వీకెండ్ కావడంతో నిన్న నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక ఈ ఆదివారం కావడంతో పూర్తిగా ఖైరతాబాద్ ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. మరోవైపు మెట్రో స్టేషన్ కానీ బస్సులకు సంబంధించిన పూర్తిగా కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎటువైపు నుంచి వచ్చిన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చిన, ఐమాక్స్ నుంచి వచ్చిన, టెలిఫోన్ భవన్ రోడ్ నుంచి వచ్చిన పూర్తిగా భక్తులతోనే నిండిపోయిన పరిస్థితి. సో ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ సుస్మిత.